నా పేరు ముగిల్పాక నవీన్ కుమార్. గతంలో అద్దంకి దయాకరణ మీద ఇదే బ్రదర్స్ నల్గొండ బ్రదర్స్ అని చెప్పుకుంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే విధంగా దాడి చేశారు. అప్పుడు ఇట్లా రేవంత్ రెడ్డి కానీ పైన నాయకత్వం కానీ అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఈరోజు మందుల సామేల్ గారి మీద ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తులు, దళిత వర్గంలో పుట్టిన వ్యక్తులు, పేద వర్గం నుంచి వచ్చిన వ్యక్తులు, వాళ్ళ మీద దాడి జరుగుతుంది. ఎందుకు వీళ్ళ మీద దాడి జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు దాడి? రెడ్డి వర్గం చేస్తుంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీకు తెలియదా? మందుల సామేలు గెలిచిరంటే అన్ని కులాలు వేస్తేనే మందుల సామేలు గెలిచిండు. మందుల సామేలకు అన్ని కులాల సపోర్ట్ ఉంది. అదేవిధంగా అద్దెకి దయాకరణకు అన్ని కులాల సపోర్ట్ ఉంది. అదే ఎస్సీ నియోజకవర్గాలు కావచ్చు, ఎస్టీ నియోజకవర్గాలు కావచ్చు, బీసీ నియోజకవర్గాలు కావచ్చు, అందరికీ అన్ని కులాల సపోర్ట్ ఉంది. వాళ్ళు గెలిచిరు. మీరు ఒక్కరే కాదు, మీరు మాత్రమే, మీ బ్రదర్స్ మాత్రమే ఈ ఎమ్మెల్యే అందరికీ వ్యతిరేకం, తెలంగాణకు వ్యతిరేకం. నల్గొండ జిల్లా డెవలప్మెంట్ కాపాడడానికి కారణం ఇలా మీరే. మరి రేవంత్ రెడ్డికి ఒకటే ముచ్చట చెప్తున్నాం, ఎందుకు మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేరు? ఎందుకు మీ పై నాయకత్వం యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ బ్రదర్స్ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటుందో మీరు చెప్పాలి. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే కదా, మీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులే కదా. వాళ్ళు ఎవరని మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసం పోసిరాళ్ళు. అద్దంకి దయాకరణ కావచ్చు, మందుల సామేల్ గారు కావచ్చు, మిగతా ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎస్టీలు అందరు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు మొత్తం పార్టీ కోసం పనిచేసారు, తెలంగాణ కోసం పనిచేసారు. మీరు ఆస్తులు నింపుకోరు, మీరు ఆస్తులు సంపాదించుకోరు. మేమేమో తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ కోసం నిలబడ్డాం. ఈ మట్టి మనుషులకు మీరు ఎందుకు ఇట్లా చేస్తారు? మేము రేవంత్ రెడ్డికి కూడా చెప్తున్నాం, ఇలాంటి వాక్యాలు మంచిది కాదు. మీ బ్రదర్స్ ఎమ్మటే దీనికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డికి చెప్తున్నాం, మరి అధినాయకత్వంకి చెప్తున్నాం, మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆయన మంత్రి పదవి రద్దు చేయాలి. ఇంకోటి మన మందుల సామేల్ గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాలని ఇట్లా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏదైనా పెద్ద ఎత్తున ఉస్మానియా విద్యార్థి సంఘాలు, యావత్ తెలంగాణ ప్రజలు అలా తరపు నిలబడతాం, కొట్లాడతాం, యుద్ధం చేస్తామని తెలియజేస్తూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ నల్గొండ బ్రదర్స్, వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అందరికీ నమస్తే. నా పేరు అనిత ముదిరాజ్. ఈ రోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మా యొక్క దళితుల పరిస్థితి కానీ, మా బీసీల పరిస్థితి కానీ చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దళితులము, బహుజనులము అయినటువంటి బీసీ వాళ్ళమే ఎక్కువగా ఉన్నాం. కానీ ఈరోజు చట్టసభలలో మా సంఖ్య, మా జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే లేదు. ఈరోజు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో మందుల సామేల్ గారికి సీటు ఇచ్చిండు. అక్కడికి వెళ్ళి అతను గెలిచిండు. అతని పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా అతన్ని నిందించడానికి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులనే పురిగొల్పడం సిగ్గుచేటు. ఈరోజు మా ఓట్ల ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ మా యొక్క సమాజానికి, మా యొక్క వర్గాలకు చెందినటువంటి బిడ్డలు ఆడాడ ఉంటే వాళ్ళని ఓడ్చుకోలేకుంటే ఈరోజు వాళ్ళని అణిచివేయడానికి కుట్ర పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుచేటు. ఈరోజు ఒక జాతీయ పార్టీ అయినా కానీ ఈరోజు మా వర్గాలకు సీట్లు ఇస్తలేదు. ఎందుకు ఇలా వేసిందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి పోకడలను పోవద్దు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఇకనైనా మా యొక్క వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయించాలి, లేకపోతే మా బహుజనుల నుండే పార్టీలు పుట్టుకొస్తాయి ఈ తెలంగాణ కోసం అని హెచ్చరిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి చూస్తే మాకు లాభాలే చేకూర్చలేవు. మమ్మల్ని అంచడానికే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పుట్టింది, తొక్కేస్తుంది. ఇంకా సో ఈ యొక్క రేవంత్ రెడ్డి వీళ్ళ పైన అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నటువంటి బుద్ధులను మానుకోవాలి. మా యొక్క వర్గాలని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉందని ఉస్మానియా యూనివర్సిటీ నుండి మేమందరం హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి.